మామ హాస్టల్ లైఫ్ మస్తు ఉంటది మామ, మస్తు ఉంటది, ఎంజాయ్ ఉంటది మామ. ఎందుకు మామ మస్తు ఎంజాయ్ చేయలే మామ, మస్తు ఎంజాయ్ చేసినాం. చెప్పు మామ. హాస్టల్ ఎట్లుండే లైఫ్? హాస్టల్ లైఫ్ అంటే సూపర్ ఉండే. హాస్టల్ లైఫ్ మస్తు ఉండేరా, మస్తు అంటే మస్తు ఉండే. కానీ మామ ఒకటి గుర్తొస్తుందిరా. ఏం గుర్తుకొస్తుందిరా? మనము హాస్టల్లో మంచిగా అరే చెప్పురా ఏందో. మంచి క్రికెట్ ఆడుతుంటివి. అవును, క్రికెట్ ఆడుతుంటివి, బొంగరాలు ఆడుతుంటివి, బొంగరాలు ఆడుతుంటివి, గోటీలు ఆడుతుంటివి, గోటీలు కూడా ఆడుతుంటివి బ్రో. కానీ మస్తు ఆడుతుంటివి. ఇంకోటి తెలుసారా? ఏంద్రా? కట్టెపో రాయిపోట్టురా మామ. జోర్ జోర్ ఆడుతుంటివి. అమ్మ మామ మస్తు ఉంటున్నావు ఆట మస్తు. కానీ ఇప్పుడు పిల్లలు ఏం ఆడుతున్నారు మామ. నువ్వు ఫోన్లు వచ్చినాయి కదా అందుకే ఆడతలేరు. ఫోన్లు వచ్చినాయి మామ, అన్ని దొప్పుడే దుప్పుడే మామ, దొప్పుడే దుప్పుడే. ఏం చేస్తున్నావు అంటే పోనా పో అంటు ఇట్లా అంటారు. సమాజం మారిపోయింది మామ. మస్తు మారింది కదా, మరి ఏం చేస్తాం మనం. కానీ మామ ఒకటి గుర్తొస్తుంది మామ. ఏమదరా? మనము తిన్నాక పండుకుంటు మామ. అవును, పండుకుంటు టీవీ. ఒక సీనియర్ సీనియర్ మోస్ట్ సీనియర్ ఉత్సవాడుతుండే. మనం పండుకున్నాక లడ్డు 12 అవుతుండే, లడ్డు లేవురా అంటుండే. పోయినామా ఓకే, ఎప్పుడు పండుకోవడం డిస్టర్బ్ చేసా అంటే నిన్ను లేపుతుండే గుర్తుందా? నన్ను కూడా లేపుతుండే. ఇవ్వకో దారా అంటే అరే లడ్డు లేవురా, అరే లడ్డు లేవురా అంటుండే. ఇట్లా అంటుండే రాజ్యంగా. అమ్మ నడు నడు అంటుండే. నడు విధంగా అడుగు గాన పోయి ఆడ గాడ పోయి గెట్కాడ పోయి రాదు. గాడ పోయి ఎప్పుడు అని లేపుతావు నన్ను. రేపు నుంచి అడుగుని లేపు వన్ అంట. అమ్మా థ్యాంక్ యూ లడ్డు అన్నాడు. నీ ట్యాంక్స్ అని నీ ముఖాన్ని కొట్టుకొని నడు అంటూ పండుకున్నాం మామ. అయ్యా ఇక లైట్ బంద్ చేసిన లేదు. వద్దురా లైట్ వద్దురా అంటాడు. లైట్ బంద్ చేస్తా, నువ్వు అనుకో పండుకోను. బంద్ చేసి జప్పు గుప్పు పెట్టుకుంటూ పండుకుంటున్నా మామ. మంచిగా పొద్దు చూసుకో ఎట్లుండే మామ లైఫ్. మస్తు ఉండే కదా, మస్తు అనిపిస్తుండే. పొద్దుగా లేపుతాడు మళ్ళా లేపుతుండే. అమ్మ జీవితం చాలా పాడతాను ఏపిస్తుడే. ఏపించి ఇక చూసుకో ఇక దుప్పట్లు వేసుకుంటుండే ఇట్లా. దుప్పట్లు వేసుకొని బుక్ పెట్టుకొని ఇక ఎంతో పిల్లలు చదివినట్టే. అది చదివినట్టే చూడు. మేకపోతే చదివినట్టే, మేకలు పోయి చదివినట్టే. ఇక కొడుతుండే మస్తు కొడుతుండే మమ్మల్ని. మస్తు మనం ఇగో ఏం చేయాలి చదువుకోకపోతే ఇట్లా మేకల కాడికి మేకలు కూర్చోవాలి. నా బుజ్జి ముండ, ఇది బుజ్జి ముండ మంచిది. ఇది ఫ్రెండ్స్ కామెడీ చూశారు కదా ఎలా ఉంది. ఇదంతా రియల్ స్టోరీ. మా దగ్గర జరిగింది. మేము హాస్టల్ ఉన్నాం. అదంతా స్టోరీ మీకు చెప్తాము. ఆ స్టోరీ అంతా మీరు వినాలే, మీరు నవ్వుకోవాలి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. షేర్ సబ్స్క్రైబ్. నువ్వు చెప్పురా. ఏంద్రా? సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.